విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. ఐటీ కానీ అన్నిట్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. కడాని ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారంటే ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి విధానమే. దీనివల్ల ఈరోజు మీరు చూసినప్పుడు మగవారితో సమానంగా మహిళలు కూడా పైకి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. రెండోది ఒకసారి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను గర్వపడుతున్నా. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం ఇవ్వరు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంతో ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో మొన్నే పాస్ చేసి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఈరోజు మీరు ఇటీవల కాలంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి, మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లు పెట్టారు. నేను కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను. ఎప్పుడు కూడా పేరెంట్స్ని, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ అదే, కంపల్సరీగా వన్స్ ఇన్ ఏ మంత్ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. అలాంటి ఒక మంచి సాంప్రదాయానికి మనం కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాత, అందులో కూడా మీరు చూస్తే డబ్బులు లేకపోయినా సంకల్పంతో 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లికి వందనం ఇచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా, ఒకప్పుడు నేను చాలా ప్రోగ్రాంలు పెట్టాం, మీకు అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాం, బడికి పోదామని కార్యక్రమం పెట్టాం, టీచర్స్ అందరికీ చెప్పి మీ పరిధిలో వాళ్ళందరూ తీసుకురమని పెట్టాం. ఇప్పుడు మీరు ఎవ్వరూ అడగాల్సిన పని లేకుండా నేరుగా మీ స్కూల్ ఎత్తుక్కుంటూ వచ్చే విధానానికి శ్రీకారం చుట్టామంటే అది తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈరోజు ఒక లోకేష్ గారు చెప్పినట్టు ఏదో రాజకీయ నాయకుల పేర్లే కాకుండా మంచి పేరుండే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మన స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడం, స్కూల్ కిట్ ఇవ్వడం, డొక్కా సీతమ్మ స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడం, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం. ఒకప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలకు భోజనం పెట్టేవాళ్ళం. అదే స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంటే ఆ పిల్లలకు భోజనం పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు అది కూడా మనం శ్రీకారం చుట్టాం.